హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఊరి శివాలయం వార్షికోత్సవంలో 3 రోజుల దీక్షలో భాగంగా డే 1 ఎలా జరిగిందో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇది డే 2 పూజకి మా అమ్మగారు కూడా వచ్చారు. విఘ్నేశ్వర పూజకి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాము. పూజ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ పూజలు 28 ఫెబ్, మార్చ్ 1, మార్చ్ 2 జరిగాయి. అప్పటి నుంచి ఇప్పుడు కుదిరింది పోస్ట్ చేయడానికి. ఇంకా సెకండ్ డేలో ఫస్ట్ వినాయకుడి పూజ అయిపోయాక సప్త నదీ జలాలచే కుంభాభిషేకం జరుగుతుంది. మా ఊరి శివాలయంలో పూజలు ఎలా జరిగాయో మీరు కూడా చూసేయండి. సప్త నదీ జలాలచే కుంభాభిషేకం, సంకల్పం, విఘ్నేశ్వర పూజ, మహాకుంభాభిషేకం, కలశారాధన, మహాన్యాసం, రుద్రపారాయణ, వేదపారాయణ, ఉదయకాల హోమములు, కలశములచే గ్రామ ప్రదక్షిణం, కూటేశ్వర స్వామివారికి మహాకుంభాభిషేకం, సూర్య నమస్కారములు, వాస్తు పూజ, హోమం, బలిహారణ అనంతరం సాయంత్రం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు, దేవతా హోమాలు, నీరాజన మంత్రపుష్పాలు, దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాదములు. ఇవన్నీ 3 రోజుల దీక్షలో 2వ రోజున జరిగే పూజా కార్యక్రమాలు. నదీ జలాలు అన్నీ కలిపాక హారతిస్తున్నారు. ఇంకా హారతి అయిపోయాక ఆ నదీ జలాలన్నీ కలశంలో వేసి అందరికీ ఇస్తున్నారు. ఆ కలశానికి కావాల్సిన కొబ్బరికాయ, జాకెట్ ముక్క కూడా కమిటీ వాళ్ళే ఇచ్చారు. కలశ పూజ అయిపోయాక మగవాళ్ళ చేత సూర్య నమస్కారాలు చేపిస్తున్నారు. చాలాసేపు చేయించారు. ఇంకా వీళ్ళ చేత సూర్య నమస్కారాలు కూడా అయిపోయాక మనం చేసిన కలశాన్ని పట్టుకుని గుడి లోపలికి వెళ్ళిపోయాము. ధ్వజస్తంభానికి ఉన్నది ఏంటనుకుంటున్నారా? అది ఏంటో తెలియాలంటే ఇంతకు ముందు వీడియో చూడండి. దాంట్లో ధ్వజారోహణ ఎలా చేశారో అన్నది పెట్టాను. గుడిని చాలా బాగా డెకరేట్ చేశారు కదా. ఇంకందరూ కలశాలు పట్టుకొని గుడి లోపలికి వచ్చేసారు. గుళ్ళో అభిషేకం జరుగుతుంది, అందుకే అందరూ అలా కూర్చుని ఉన్నారు. స్వామివారికి అభిషేకం ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి. అభిషేకం కూడా అయిపోయాక దేవుని దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock వచ్చాము. మేము వెళ్తుల్లోకే చాలామంది వచ్చేసారు. ఇంక మాకు లాస్ట్లో దొరికింది ప్లేస్. ఇప్పుడేమో కలశానికి కుంకుమ పూజ. ఈ పూజ మగవారు చేయక్కర్లేదు. వాళ్ళకి నిన్న హోమం చేశారు కదా, అక్కడ ఏదో పూజలు చేపిస్తున్నారు. మేము ఈ 3 days వీడియోస్ తీస్తున్నప్పుడు కొంతమంది తీయండి మీ ద్వారా మేము కూడా దేవుని దర్శనం చేసుకుంటాం అని అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది.
కుంకుమ పూజ కూడా అయిపోయింది. దేవుడికి హారతి కూడా ఇచ్చేశారు. తిను కేతన, మాకు తెలిసిన అక్క వాళ్ళ అమ్మాయి. చెప్పాను కదా 3 డేస్ మా దగ్గరే ఉందని. మా హస్బెండ్ అక్కడ హోమం దగ్గర ఉన్నారు కదా, ఫొటోస్ తీసిందంట, అవి చూపిస్తుంది. ఆ రోజు ఇంకెవ్వరిని వదలలేదు, అందరినీ ఫొటోస్ తీసింది. పాపం ఫోన్ ఎవరిదో కానీ స్టోరేజ్ అయిపోయి ఉంటుంది. ఇంతేనండి మన వీడియో. దీని తర్వాత డే 3 అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.